ఇవాళ మనకి జుడి కృష్ణమూర్తి గారిది కదండి ప్రోగ్రామ్ సోమవారం. కామెంట్రీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకం నుంచి సంథింగ్ ఆన్ లివింగ్. ఓకే. సెల్ఫ్ ఎస్టీమ్ అన్న టాపిక్. ఏమండి? సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం. ఆత్మగౌరవం. ఓకే. ఇవాళ డేట్ ఎంత? ఇవాళ 19th జూన్ 2023. ఇవాళ మన జుడి కృష్ణమూర్తి గారిది దాంట్లో కామెంటరీస్ ఆన్ లివింగ్. కామెంటరీస్ ఆన్ లివింగ్. కామెంటరీస్ ఆన్ లివింగ్ అన్న సబ్జెక్ట్ ని మన లక్ష్మి గారు మనకి చెప్తారు. 57వ టాపిక్. 57వ టాపిక్ లక్ష్మి గారు మనకి తెలియజేస్తారు వివరణతో. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇన్నాళ్ళకి వర్షం పడిందండి. ఓకే. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మగౌరవం. ఆమె ఒక 3 ఆఫ్ హర్ ఫ్రెండ్స్, 3 ఫ్రెండ్స్ తో కలిసి వచ్చారు. వాళ్ళందరూ కూడా అంటే ఉండి ఇంటెలిజెన్స్ అంటే తెలివైన వాళ్ళు, సిన్సియారిటీ ఉన్నవాళ్ళు. ఒకరేమో చాలా తొందరగా ఉన్నారు, గ్రహించడానికి చాలా తొందరగా గ్రహిస్తున్నారు. ఆయనేమో ఇంకొక వ్యక్తి, ఆయన కాదు, ఎనదర్ వాజ్ ఇంపార్టెంట్ ఇన్ హిస్ క్విక్నెస్, హిజ్ అనే అన్నాడు. అంటే ఆయన యొక్క క్విక్నెస్ అంటే ఫాస్ట్నెస్ లో ఆయన చాలా ముఖ్యంగా ఉన్నాడు. మూడవ వ్యక్తి ఏమో చాలా ఆతురతతో ఉన్నాడు. ఆ ఆతురత అన్నది అక్కడ నిలవటం లేదు. వాళ్ళందరూ కూడా మంచి గ్రూప్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్ ఆఫ్ దేర్ ఫ్రెండ్ అండ్ నో వన్ ఆఫర్డ్ అడ్వైస్ ఆన్ వెయిటీ ఒపీనియన్స్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్నేహితుల కోసమే, స్నేహితుడాలో ఎవరో కోసం సమస్యని డిస్కస్ చేస్తున్నారు. అండ్ నో వన్, ఎవరు కూడా వాళ్ళ యొక్క సలహాని కానీ బరువైన అభిప్రాయాలను కానీ ఏమీ ఇవ్వటం లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళు సహాయం చేయాలనుకుంటున్నారు ఆమెకి. వాట్ ఎవర్ షీ థాట్ వాజ్ ద రైట్ థింగ్, ఏదైతే ఆమె రైట్ అనుకుంటున్నారో అది దాని ద్వారా ఆమెకు సహాయం చేయాలనుకుంటున్నారు. నాట్ మియర్లీ యాక్ట్ అకార్డింగ్ టు ట్రెడిషన్, సాంప్రదాయపరంగా కానీ అలాగే పబ్లిక్ ఒపీనియన్ ద్వారా కానీ వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాల ద్వారా కానీ కాకుండా ఆమె కోరిన విధంగా ఆమెకి ఏం కావాలో ఆ విధంగా సహాయం చేయాలని అనుకుంటున్నారనమాట. అంటే అది ఆ 3 ఫ్రెండ్స్ లో గొప్పతనం. అక్కడ కష్టం ఏంటంటే ఏమిటి రైట్ విషయం చేయడం అని అనుకుంటున్నారు. ఏం చేస్తే రైట్ అక్కడ ఆమెకే తెలియట్లేదు. ఆమె ఏమనుకున్నారంటే చాలా డిస్టర్బ్డ్ గా, కన్ఫ్యూజ్డ్ గా ఉంది. అయితే ఆమె మీద ఎంతో ప్రెషర్ ఉంది అనమాట. ఇమీడియట్ గా ఏ వర్క్ అయినా చేయడానికి ఒక నిశ్చయం అన్నది ఉండాలి, అంటే ఆవిడ చేసుకోవాలి. అండ్ షీ కుడ్ నాట్ పోస్ట్ పోన్ ఇట్ ఎనీ లాంగర్. దాన్ని ఇంక ఏ రకంగానూ ఆవిడ పోస్ట్ పోన్ చేయలేదు. ఇది ఒక స్వేచ్ఛకి సంబంధించిన ప్రశ్న అనమాట. ఒక పర్టిక్యులర్ సంబంధాల నుంచి ఆవిడ ఏంటనుకుంటున్నారంటే స్వేచ్ఛ పొందాలనుకుంటున్నారు. ఆవిడ ఎన్నో సార్లు ఆ విషయాన్ని ప్రయత్నించి రిపీట్ చేశారనమాట. అయితే ఒక రకమైన ఆ రూమ్ లో ప్రశాంతి ఉంది. అక్కడ నరాలకు సంబంధించినటువంటి అజిటేషన్, అంటే తెలుగులో ఏమంటాం, నరాల అంటే చాలా ఉత్సుకతగా, ఆ తర్వాత సబ్సైడెడ్ గా అణిచేసిబడినట్టుగా ఉంది. అందరూ కూడా ఈగర్ టు గో ఇన్ టు ద ప్రాబ్లం వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎ రిజల్ట్. ఏ ఫలితం ఆశించకుండా ఆ సమస్యలోకి వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే డెఫినిషన్ ఆఫ్ ద రైట్ థింగ్, ఏది రైట్ థింగ్ అని దానికి ఒక రకమైనటువంటి డెఫినిషన్ కావాలని కోరుకుంటున్నారు. అక్కడ రైట్ యాక్షన్ అన్నది న్యాచురల్ గాను సంపూర్ణంగాను వస్తుంది ఎప్పుడైతే ప్రాబ్లం అన్నది ఎక్స్పోజ్ అవుతుందో, బహిర్గతం అవుతుందో. అయితే డిస్కవరీ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ ద ప్రాబ్లంలో ఉన్నటువంటి విషయాన్ని మనం డిస్కవర్ చేస్తే అది చాలా ముఖ్యమైన విషయం. అంటే ప్రాబ్లం ఏమిటి అని దాని స్వభావాన్ని తెలుసుకోవాలి, కంటెంట్ తెలుసుకోవాలి. అండ్ నాట్ ద
ఎండ్ రిజల్ట్, ఫలితం కాదు. ఫర్ ఎనీ ఆన్సర్ వుడ్ ఓన్లీ బి అనదర్ కన్క్లూషన్. ఏదైనా ఆన్సర్ వచ్చింది అనుకోండి, అది మరొక రకమైనటువంటి కన్క్లూషన్, అంటే ముగింపు లాంటిది, అంటే ఫలితం లాంటిది. అందుకని ప్రాబ్లం ఏంటి, దాని యొక్క ప్రాబ్లంలో ఉన్న కంటెంట్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎనదర్ అంటే ఎనదర్, అది ఏ రకమైన కన్క్లూషన్ అయినా అదొక అభిప్రాయం అవుతుంది, మరొక రకమైన సలహా అవుతుంది. అదేమోని సమస్యను ఎప్పుడు పరిష్కరించదు. ఈ సమస్య అన్నది దాన్ని అవగాహన చేసుకోవాలి, హ్యాడ్ టు బి అండర్స్టూడ్, అండ్ హౌ టు రెస్పాండ్ టు ద ప్రాబ్లం ఆర్ వాట్ టు డూ అబౌట్ ఇట్. ఆ ప్రాబ్లంకి ఎలాగా మనం సమాధానం ఇవ్వాలి, దానికి ఏ విధంగా ఏం చేయాలి, ఇవన్నీ ముఖ్యం కాదు. అది ఇంతకు ముందు కూడా మనకి ఈ టాపిక్ వచ్చింది కదండి, ఏంటంటే ప్రాబ్లంని పరిష్కారం కోసం, సాల్వేషన్ కోసం ఆలోచిస్తున్నాం, కానీ ప్రాబ్లంని మనం అవగాహన చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం అని చెప్తున్నారు. ఆలోచన ప్రాబ్లంని సమీపిస్తుంది. రైట్ అప్రోచ్ అన్నది, అంటే ఏ విధంగా రైట్ విధంగా ఆ సమస్యను మనం అంటే ఎదుర్కోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రాబ్లం అన్నది, ప్రాబ్లంలో, సమస్యలోనే అసలైన రైట్ యాక్షన్ అన్నది ఉంటుంది. వాటర్స్ ఆఫ్ ద రివర్ వర్ డాన్సింగ్. అక్కడ నదిలోని నీళ్లు బాగా కదులుతున్నాయి అన్నమాట, డాన్స్ చేస్తున్నట్టుగా. తర్వాత ఒక సూర్యుడి కాంతి ఒక మార్గం లాగా ఏర్పడిపోయింది దాని మీద, అంటే ఆ నీళ్ల మీద. అంటే అక్కడ ఒక్కొక్కప్పుడు మనకి తెలిసింది కదండి, సూర్యకాంతి ఇలా ఒక లైన్ లాగా వస్తూ ఉంటుంది. ఏ వైట్ సెయిల్ క్రాస్ ద పాత్. ఆ మార్గాన్ని ఒక తెల్లటి తెరచాప క్రాస్ చేసింది అక్కడ. బట్ ద డాన్స్ వాజ్ నాట్ డిస్టర్బ్డ్. కానీ ఆ నీళ్లు డాన్స్ చేసుకున్నట్టుగా ఉన్నాయి కదా, అది మాత్రం డిస్టర్బ్ అవ్వలేదు, అవి అలాగే కదులుతున్నాయి. అది ఎలాంటి డాన్స్ అంటే మంచి పవిత్రమైన, ఆనందకరంగా ఉంది, ఆనందకరమైన డాన్స్ అది. అక్కడ ఉన్న చెట్లు పక్షులతో నిండిపోయి ఉన్నాయి. స్కోల్డింగ్, ప్రీనింగ్, ఫ్లయింగ్ అవే ఓన్లీ టు కమ్ బ్యాక్ అగైన్. అవేమోని ఆ బర్డ్స్ ఎలా ఉన్నాయి, దెబ్బలాడుతున్నట్టుగా, ప్రీనింగ్, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వాటిని తెంపుతూ, ఫ్లయింగ్ అవే ఓన్లీ టు కమ్ బ్యాక్ అగైన్, మళ్ళీ దూరంగా ఎగిరి మళ్ళీ వెనక్కి వచ్చేయడానికి అన్నట్టుగా ఎగురుతున్నాయి. ఎన్నో కోతులు కూడా అక్కడ టేరింగ్ ఆఫ్ ద టెండర్ లీవ్స్, అక్కడ అంతటి మృదువైనటువంటి ఆకులని అవి కూడానేమో తెంపేస్తున్నాయి. అండ్ స్టఫింగ్ దెమ్ ఇన్ దేర్ మౌత్స్, వాళ్ళ నోట్లో కూరుకుంటున్నాయి. వాటి యొక్క బరువు అనేది ఆ డెలికేట్ గా, అంటే సున్నితంగా ఉన్న బ్రాంచెస్ వంగిపోయేటట్టు చేసింది ఆ కోతుల బరువు. ఇంటూ లాంగ్ కర్వ్స్, అంటే అవి ఇలా పొడుగైనటువంటి వక్రాల్లాగా వంగిపోయాయి, వక్రరేఖల్లాగా. కానీ అవేమో లైట్లీ అండ్ దే హెల్డ్ ఆన్ లైట్లీ అండ్ వర్ అన్ఎఫ్రైడ్. అవి లైట్ గా భరిస్తున్నాయి, ఏం భయపడలేదు. విత్ వాట్ ఈస్ దే మూవ్డ్ ఫ్రమ్ బ్రాంచ్ టు బ్రాంచ్. ఎంత సులువుగా అవి ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ కి అంటే వెళ్తున్నాయి. దో దే జంప్, అవి అంటే గెంతినా సరే చాలా సులువుగా ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి వెళ్తున్నాయి. ఇట్ వాస్ ఎ ఫ్లో దట్ వాస్ టేకింగ్ ఆఫ్ అండ్ ద ల్యాండింగ్ వర్ వన్ మూమెంట్. అవేమోని ఇక్కడ జంప్ చేయడం, అక్కడేమో ఇంకో దాని మీదకి వెళ్ళడం, ఇదంతా ఒక్క మూమెంట్ లో జరిగిపోతుంది. అంటే ఈ కొమ్మ నుంచి ఇలా వెళ్ళి అక్కడికి జంప్ చేయడం అంతా ఒక్క మూమెంట్ లాగా వస్తుంది అనమాట. అంటే అంత చక్కగా చేస్తున్నాయి, అంత సులువుగాను. అండ్ స్టఫింగ్ దెమ్ ఇన్ దేర్ మౌత్, దేర్ వెయిట్ బెంట్ ద డెలికేట్ బ్రాంచెస్ ఇంటూ లాంగ్ కర్వ్స్ అట్ ది హెల్డ్ ఆన్ లైట్లీ అండ్ అన్ఎఫ్రైడ్. వాళ్ళకేం ఇక్కడ కోతులు అనమాట, అవేం భయపడటం లేదు. విత్ వాట్ ఈస్ దే మూవ్డ్ ఫ్రమ్ బ్రాంచ్ టు బ్రాంచ్ దో దే జంప్, ఇట్ వాజ్ ఏ ఫ్లో. అంటే అదొక ఫ్లో లాగా ఉందన్నమాట. అంటే ఇక్కడ నుంచి గెంతడం, అక్కడ ల్యాండ్ అవ్వడం, అంటే ఇంకో బ్రాంచ్ మీద వచ్చి కూర్చోవడం, ఇదంతా ఒక్క మూమెంట్ లాగే ఉందన్నమాట. They would sit with their tails hanging and reach for the leaves.
అవేమో వాళ్ళ యొక్క కోతులకి పెద్ద తోక ఉంటుంది కదా, అది వేలాడుతూ కూర్చుంటాయి అన్నమాట. అవేమో అప్పుడు అక్కడ ఉన్న ఆకుల్ని పట్టుకోవడానికి. అవేమో దేవర్ హై అప్ అండ్ లుక్ నో నోటీస్ ఆఫ్ ద పీపుల్ పాసింగ్ బిలో. చాలా ఎత్తుగా ఉన్నాయి, అందుకని ఆ కింద ఎంతమంది ప్రజలు వెళ్తున్నారో వాటిని పట్టించుకోవట్లేదని. అక్కడ అంధకారం సమీపిస్తున్న కొద్దీ ఆ చిలకలు వచ్చాయన్నమాట. 100 to settle, 100 కొలది అక్కడ కూర్చున్నాయి. సెటిల్ డౌన్ ఫర్ ద నైట్ అమాంగ్ ద థిక్ లీవ్స్. అక్కడ ఉన్న దట్టంగా ఉన్న ఆకుల మీదని ఆ 100 కొలది చిలకలు వచ్చి కూర్చున్నాయి. ఎవరైనా అది కమ్ అండ్ డిసపియర్ ఇన్ టు ద foliage. వన్ సా దెమ్, అంటే ఇవన్నీ ఒక్కసారిగా వచ్చి అదృశ్యం అయిపోయాయి అన్నట్టుగా. ఫోలియేజ్ అంటే ఒకసారి చూడాలి, కరెక్ట్ మీనింగ్ తెలియదు, చూస్తాను లేకపోతే వసంతలకు చూస్తాను. FOLIAGE. థిక్ గ్రీనరీ ఫ్లోలియేజ్ అంటే గ్రీనరీ అదండి, ఆకులు చెట్లు అదే వెజ్ ఆకుపచ్చగా ఉన్నది అన్నమాట. డిసపియర్, ఆ ఆకుపచ్చడి దాంట్లోకి అవి అదృశ్యం అయిపోయినట్టుగా ఉన్నాయి. అంటే ఆ చిలకలన్నీను ఎవరైనా చూసిన వాళ్ళకి ఏమవుతుంది, అక్కడికి వచ్చే అదృశ్యం అయిపోయా అన్నట్టు ఉంటాయి. అక్కడ ద న్యూ మూన్ వాజ్ జస్ట్ విజిబుల్. అక్కడ అంటే అమావాస్య రోజు అన్నమాట, కొంచెంగా కనిపిస్తున్నారు. ఫార్ అవే ఏ ట్రైన్ విజిల్ యాజ్ ఇట్ వాజ్ క్రాసింగ్, అంటే చాలా దూరంలో ఒక ట్రైన్ యొక్క విజిల్ అక్కడ ఉన్న పెద్ద బ్రిడ్జ్ ని అది క్రాస్ చేస్తుంది అనమాట. ఆ కర్వ్ ఆఫ్ ద రివర్ యొక్క కర్వ్ నుంచి ఆ బ్రిడ్జ్ ఉంది, దాని నుంచి ఒక ట్రైన్ దూరంగా వెళ్తుంది, దాని యొక్క సౌండ్ కూడా వినిపిస్తుంది దూరం నుంచి. ఆ నది అన్నది చాలా పవిత్రమైంది. అక్కడ ప్రజలు ఎంతో దూరాల నుంచి అందులో స్నానం చేయడానికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పాపాలన్నీ అందులో కడుక్కుపోతాయని. ప్రతి నది కూడా ఎంతో అందంగా ఉంటుంది, ఎంతో పవిత్రమైంది. దాని సౌందర్యం one was white sails that went up and down the river every day. అంటే and those silent, the beauty of this one was its wide sweeping curve. అక్కడ సౌందర్యం ఏమిటంటే అదేంటంటే కర్వ్గా ఉన్నది, అంటే ఒక వంపులాగా ఉన్నది. అక్కడ చాలా విశాలమైన వంపు ఉంది. ద ఐలాండ్స్ ఆఫ్ శాండ్, అక్కడేమో ఇసుకలతో ఉన్న ద్వీపాలు. డీప్ స్ట్రెచెస్ ఆఫ్ వాటర్, ఇక్కడ అక్కడ నీళ్ళకి మధ్యలో ఐలాండ్స్ లాగా అక్కడ ఇసుక ఉంది. అండ్ దోస్ సైలెంట్ వైట్ సెయిల్స్, అక్కడ సైలెంట్ గా తెరచాపలు తెల్లగా ఉన్నవి మీదకి కిందకి వెళ్తున్నాయి. ప్రతిరోజు ఆ రివర్ నుంచి వెళ్తాయి. ఐ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఏ పర్టికులర్ రిలేషన్షిప్. ఆవిడ ఏమన్నారంటే, నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంబంధం నుంచి నేను ఫ్రీ అవ్వాలనుకుంటున్నాను. వాట్ డూ యూ మీన్ బై వాంటింగ్ టు బి ఫ్రీ? ఫ్రీ అవ్వాలి అని అనుకోవడం అంటే ఏంటి? వెన్ యూ సే ఐ వాంట్ టు బి ఫ్రీ, నేను ఫ్రీ అవ్వాలి అని మీరు అనుకోవడంలో యు ఆర్ నాట్ ఫ్రీ, మీరు ఫ్రీ కాదనమాట. ఏ విధంగా మీరు ఫ్రీ కాదో నాకు అన్నట్టుగా అడిగారు. ఐఎమ్ ఫ్రీ ఫిజికల్, భౌతికంగా నేను స్వేచ్ఛగానే ఉన్నాను. నేనేమో ఇక్కడికి రావడానికి, ఐఎమ్ ఫ్రీ టు కమ్ అండ్ వెళ్ళడానికి. భౌతికంగా నాకేమోని ఐఎమ్ నో లాంగర్ ద వైఫ్, నేను భౌతికంగా భార్యని కాను. అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి చాలా స్వేచ్ఛగా ఉన్నాను, ఎందుకంటే భౌతికంగా ఇప్పుడు నేనేం వైఫ్ని కాను. కానీ నమస్కారం నారాయణ గారు, ఇది కామెంటరీస్ అండ్ లివింగ్ జరుగుతుంది. టాపిక్ పేరు ఆత్మగౌరవం. అంటే ఓ ముగ్గురు వస్తారనమాట, వాళ్ళ స్నేహితురాలకి సహాయం చేయాలనుకుంటారు. ఆ స్నేహితురాలకు సమస్యలో ఉన్నారని, ఒక సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన సమస్య అది ఇక్కడ మాట్లాడతారు అనమాట. ఐ వాంట్ టు బి ఫ్రీ. ఆవిడ ఏమన్నారంటే, నాకు ఒక ప్రత్యేకమైన సంబంధం నుంచి స్వేచ్ఛ పొందాలని ఉంది అని. అంటే మీ ఉద్దేశం ఫ్రీ అవ్వాలంటే మీరు ఎప్పుడైతే చెప్తున్నారో ఐ వాంట్ టు బి ఫ్రీ అంటే మీరు నిజంగా ఫ్రీ కాదని కదా దాని అర్థం.
ఇన్ వాట్ వే యు ఆర్ ఫ్రీ, యు ఆర్ నాట్ ఫ్రీ. ఏ విధంగా మీరు స్వేచ్ఛగా లేరు? ఐఎమ్ ఫ్రీ. నేను భౌతికంగా నేను స్వేచ్ఛగా ఉన్నాను. ఐఎమ్ ఫ్రీ టు కమ్ అండ్ గో. నేను రావడానికి వెళ్ళడానికి స్వేచ్ఛగా ఉన్నాను. ఎందుకంటే భౌతికంగా నేను ఇప్పుడు భార్యని కాదు. ఎవరు మ్యూట్ చేయండి. ఎవరో అది మ్యూట్ అయ్యి లేదు. బాబాజీ గారు మ్యూట్ చేస్తారా? సౌండ్ వస్తుంది. ఓకే. భౌతికంగా నేను ఇప్పుడు భార్యని కాను. బట్ నాకేంటంటే సంపూర్ణంగా స్వేచ్ఛగా ఉండాలన్నాను. ఐ డు నాట్ వాంట్ టు హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దాట్ పర్టిక్యులర్ పర్సన్. ఆ పర్టిక్యులర్ వ్యక్తితో నాకు ఇంకేం చెయ్యాలని లేదు అని అన్నారనమాట. అంటే ఆయనకి మీరు ఏ విధంగా సంబంధించి ఉన్నారు? మీరు ఆల్రెడీ భౌతికంగా ఫ్రీగా ఉన్నారా? ఆయనతో మీరు సంబంధం ఉన్నది. ఏ రకంగానూ మీరు సంబంధం కలిగి ఉన్నారు? ఐ డు నాట్ నో. నాకు తెలీదు. నాకేమో ఒక గ్రేట్ రిసెంట్‌మెంట్, అంటే ఒక రకమైన ఏహ్యభావం లాంటిది ఆయన ప్రతి వచ్చేసింది. ఐ డు నాట్ వాంట్ టు హ్యావ్. ఆయనతో నాకు ఏది కూడా చేయాలని లేదు అని అన్నారావిడ. యూ వాంట్ టు బి ఫ్రీ. అంటే మీరు స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నారు. కానీ అయినప్పటికీ మీకేమో ఆయన పట్ల ఒక రిజెంట్‌మెంట్, అంటే ఒక ద్వేషం లాంటిది వచ్చేసింది. అప్పుడు యూ ఆర్ నాట్ ఫ్రీ ఆఫ్ హిమ్. అంటే అర్థం ఏంటి? మీరు ఆయన నుంచి స్వేచ్ఛగా లేరు. వై హ్యావ్ యూ ద రిసెంట్‌మెంట్ అగైన్స్ట్ హిమ్? ఆయన పట్ల అలాంటి ఏహ్యభావం గాని, దేశభావం గాని ఎందుకుండాలి మీకు? నేను రీసెంట్‌లీ తెలుసుకున్నదేంటంటే ఆయన ఏమిటో నాకు అర్థమైంది. ఆయన యొక్క నీచత్వం, ఆయన యొక్క ప్రేమ లేని స్థితి, ఆయన సంపూర్ణంగాను స్వార్థపరుడని అర్థమైంది. నేను చెప్పలేకపోతున్నాను. ఎంత వాట్ ఏ హారర్! ఆయనలో ఎంత భయం అన్న విషయం, అంటే భయంకరమైన విషయం నేను చూసాను. ఐ వాస్ జెలస్ ఆఫ్ హిమ్. నేను టు థింక్ దట్ ఐ వాస్ జెలస్ ఆఫ్ హిమ్, దట్ ఐ ఐడలైజ్డ్ హిమ్, దట్ ఐ సబ్మిటెడ్ టు హిమ్. అంటే నేను ఆయన పట్ల ఒక అసూయతో ఉన్నాను. ఐ వాస్ జెలస్. అసూయతో ఉండేదాన్ని. నేను ఆయన్ని ఆదర్శంగా, అంటే వర్షిప్ అంటే ఐడలైజ్డ్ అంటే అదే అంత వర్షిప్ చేసేదాన్ని. నేను ఆయనకి సంపూర్ణంగా సమర్పితంగా ఉండేదాన్ని అని అని చెప్తూ, ఫైండింగ్ హిమ్ టు బి స్టూపిడ్, అండ్ ఆయనేమో చాలా మూర్ఖంగాను మోసపూరితంగాను ఉన్నాడని తెలుసుకున్నాక ఆయన కోసం నేను ఆలోచించేసరికల్లా అండ్ ఐడియల్ హస్బెండ్, అంతకుముందు చాలా ఆదర్శమైనటువంటి భర్తని, ప్రేమపూరితమైన దయతో ఉన్నవాడని, దయా ప్రేమ ఉన్నవాడని ఆయన నన్ను అని అనుకున్నాను. ఇప్పుడు ఆయన ఇలాంటి మూర్ఖంగా మోసపూరితంగా ఉండడం అన్నది నాకేంటంటే ఆయన మీద ఒక అసహ్యం అనేది అనిపిస్తోంది. టు థింక్ ఐ హ్యాడ్ ఎనీథింగ్ టు డూ విత్ హిమ్. ఆయనతో ఏమైనా చెయ్యాలి అంటే అది నాకేంటంటే పరిశుభ్రంగా లేదన్న ఫీలింగ్ వస్తుంది. నేనిప్పుడు సంపూర్ణంగా ఆయన నుంచి స్వేచ్ఛగా ఉన్నాను. మీరు భౌతికంగా స్వేచ్ఛగా ఉన్నారు ఆయన నుంచి. కానీ ఎంతకాలం అయితే మీకు ఇలాంటి ఏహ్యభావం గాని, దేశభావం గాని ఉందో ఆయన పట్ల, అప్పుడు మీరు స్వేచ్ఛగా లేరనే అర్థం. మీరు ఆయన్ని అసహించుకున్నారనుకోండి, అప్పుడు మీరు యు ఆర్ టైడ్ టు హిమ్. ఆయనకి బందీగానే ఉన్నారు. అంటే మీలో అసహ్యం ఉన్నదంటే ఆయనతో మీకు బంధం ఉంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ మీకు ఎంతకాలం అయితే ఇలాగా ఆయనతోటి మీకు బంధం ఉంది, మీరు ఒకవేళ ఆయన పట్ల మీకు సిగ్గనిపిస్తే అప్పుడు కూడా మీరు ఆయనకి దాసత్వంతో ఎన్స్లేవ్డ్, అంటే బంధంతోటే ఉన్నారు ఆయనతోటి. ఆర్ యూ యాంగ్రీ విత్ హిమ్? ఆయన అంటే మీకు కోపమా? లేకపోతే మీరంటే మీకు కోపమా? ఆయన ఎప్పట్లాగే ఉన్నారు. అండ్ అలా ఆయనతో మీకెందుకు కోపం? మీకున్నటువంటి ద్వేషం అన్నది ఆయనకి వ్యతిరేకంగానా, లేకపోతే ఆయన ఏమిటి అని వాట్ ఈజ్ అన్నది తెలుసుకున్నాక మీ అంతటి మీకే సిగ్గు అనిపిస్తుందా ఆయన లాంటి వాళ్ళని ప్రేమించడం? లవింగ్ బీన్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఆయనతో ఇన్నాళ్ళు మీరు హ్యావింగ్ బీన్ కలిసి ఉన్నారని మీరు సిగ్గుపడుతున్నారా? అంటే మీకు మీరంటేనే హ్యావింగ్ సీన్ వాట్ ఈజ్, ఏదైతే తెలుసుకున్నారో తెలుసుకున్న తర్వాత మీరు ఇన్నాళ్ళు ఆయనతో కలిసి ఉన్నందుకు సిగ్గుపడుతున్నారా? ష్యూర్‌గా మీరేంటంటే ఆయన మీద
ద్వేషంతో ఉన్నారు. ఆయన మీద కాదు, మీ యొక్క జడ్జిమెంట్ మీరు ఇన్నాళ్ళు నిర్ణయించుకున్నారు కదా ఆయనంతో చాలా గొప్పవాడని. అదంటే మీరు సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే ఆయనతో కలిసి ఉన్నారు కదా అని. తప్పనిసరిగా యు ఆర్ రిజెంటబుల్ నాట్ ఆఫ్ హిమ్, ఆయన అంటే కాదు, బట్ ఆఫ్ యువర్ ఓన్ జడ్జిమెంట్. మీరు ఏ జడ్జిమెంట్ చేశారో అదంటే యు ఆర్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరంటేనే మీరు సిగ్గుపడుతున్నారు. యు ఆర్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బీయింగ్ అన్విల్లింగ్లీ టు సీ దిస్. అది ఇష్టం లేదు మీకు చూడ్డానికి. ఆయన్ని మీరు బ్లేమ్ చేస్తున్నారు. ఆయన ఏమిటి అన్న స్థితిని, ఆయన ఎప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు మీరేమో ఆయన్ని మీరంటే మీరు సిగ్గుపడుతూ ఆయన్ని నిందిస్తున్నారు. మీరు ఎప్పుడైతే అది గ్రహించారో మీ యొక్క ఈ ఏకీభావం అన్నది ఆయన పట్ల, అది మీ నుంచి రొమాంటిక్ ఐడియలైజేషన్ నుంచి మీరు ఒక ఎస్కేప్ అనమాట. అంటే ఇన్నాళ్ళు ఉన్న ఐడలైజేషన్, సరే కరెక్ట్ వర్డ్ చూస్తామా? ఐడలైజేషన్ అంటే ఆదర్శంగా తీసుకోవడం అన్న. ఒకసారి చూస్తాను. అంటే హీరో వర్షిప్ అనా ఐడలైజేషన్ అంటే? అందుకే ఒక్క మాట చూద్దాం. హీరో నేను అలా అనుకుంటాను. ఒక్క నిమిషం. అదే అంటే ఒక్క మాట ఎవళ్ళంటే విపరీతమైనటువంటి అది పూజ్య భావం. అక్కడ ఆకాశం బట్టి అలాగే గస్ చేయొచ్చు, కానీ ఒక్క మాట చూద్దాం. ఐడలైజ్ మీనింగ్ టు లవ్ అండ్ అడ్మైర్ సంబడి వెరీ మచ్ ఆర్ టూ మచ్. అతన్ని ప్రేమించి ఆయన్ని ఎంతో రకంగా అంటే గౌరవించుతూ అలాంటి అడ్మైర్ చేయడం అంటే అదే కదా. అంటే అందుకోసం పూజించడం, ఐడియలైజ్ అంటే పూజించడం, పూజనీయమైన. ఐడల్ అంటే విగ్రహం, పూజనీయమైన అంటే ప్రేమించి అదేనండి, అంటే అడ్మైర్ చేయడం అని కూడా అది బానే ఉంది. అగైన్స్ట్ హిమ్ యాజ్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ ఓన్ రొమాంటిక్ ఐడలైజేషన్. అంటే మీరు ఆయన్ని ఆ విధంగా మీరు అడ్మైర్ చేయడం అనే దాని నుంచి మీకు ఎస్కేప్ కావాలి ఇప్పుడు. ఎందుకంటే దెన్ అప్పుడు ఆయన పిక్చర్ లో ఉండరు, అంటే మీ మనసులోంచి వెళ్ళిపోతారని. యు ఆర్ నాట్ అషేమ్డ్ ఆఫ్ హిమ్. ఆయన అంటే మీకు సిగ్గు కాదు, కానీ మీరంటేనే మీకు. ఎందుకంటే ఆయనతో కలిసి ఉన్నందుకు. ఇట్ ఈస్ విత్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ యాంగ్రీ అండ్ నాట్ విత్ హిమ్. ఆయన అంటే కాదు, మీకు మీరంటేనే కోపం. ఎస్, దట్ ఈస్ సో. అవునవును, అలాగే ఉందన్నారు. మీరు నిజంగా ఇదంతా చూసారనుకోండి, ఎక్స్పీరియన్స్ ఇట్ యాజ్ ఎ ఫ్యాక్ట్, ఒక యథార్థంగా దీన్ని అంతటి అనుభవించండి. అప్పుడు మీరు ఆయన నుంచి మీరు ఫ్రీ అవ్వగలరు. హీఈస్ నో లాంగర్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ ఎనిమిటీ. మీ శత్రుత్వానికి ఆయన కాదు కారకుడు. ఇట్ బైండ్స్ యాజ్ లవ్ డస్. ప్రేమ ఎలా బంధిస్తుందో ఈ ఏకీభావం కూడా అలాగే బంధిస్తుంది. కానీ హౌ am I to be free from any మై ఓన్ షేమ్? నా యొక్క సిగ్గు నుంచి నేను ఎలా స్వేచ్ఛగా ఉండడం? నా యొక్క మూర్ఖత్వం నుంచి నేను ఎలా స్వేచ్ఛగా ఉండడం? నేను క్లియర్ గా చూస్తున్నది ఏంటంటే ఆయన ఎప్పట్లాగే ఉన్నారు. అండ్ ఈజ్ నాట్ టు బి బ్లేమ్డ్. ఆయన ఏమీ కూడా నిందించకూడదు. బట్ హౌ am I to be free of దిస్ షేమ్? ఈ రకమైన సిగ్గు నుంచి నేను స్వేచ్ఛను ఎలా పొందడం? ఈ రకమైన ఏకీభావం నుంచి విచ్ హ్యాస్ బీన్ స్లోలీ రైపెనింగ్. నాలో అది నెమ్మదిగా అది పెరిగిపోతుంది అనమాట. అది సంపూర్ణత అంటే ఎక్కువ రోజు రోజుకి ఆ రిజెంట్మెంట్ అన్నది ఎక్కువైపోతుంది. ఈ రకమైనటువంటి సంక్షోభంలో నేను ఏ విధంగా బయటపడ్డాం, నేను ఏ విధంగా ఆ పాస్ట్ అంతటిని తుడిచేసుకోవాలి అని ఆవిడ అడిగారు. వై యు డిజైర్ టు వైప్ అవుట్ ద పాస్ట్ ఈజ్ ఆఫ్ మోర్ సిగ్నిఫికెన్స్ దెన్ నోయింగ్ హౌ టు వైప్ ఇట్ అవుట్. మీకేంటంటే మీకేమో వైప్ అవుట్, పాస్ట్ అంతటిని తీసేసేయాలి అన్నదే చాలా ముఖ్యమైపోయింది. అసలు టు వైప్ ఇట్ అవుట్ దాన్ నోయింగ్ హౌ టు వైప్ ఇట్ అవుట్, దాన్ని ఎలాగ తీసేయాలి అన్న దానికంటే తీసేయడమే మీకు ముఖ్యమైపోయింది. అక్కడ ఉద్దేశం ఏంటంటే మీరు ఏ విధంగా ఈ సమస్యని అప్రోచ్ అవుతున్నారంటే అది చాలా ముఖ్యమైన విషయం. మీరేం చేస్తున్నారు, ఏం చెయ్యాలి అన్న దానికంటే, ఆ సమస్య కోసం మీరు ఏం చెయ్యాలన్న దానికంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు అన్నది ముఖ్యం. వై డూ వాంట్ టు వైప్ అవుట్ ద మెమొరీ? మీకున్న ఆ బంధం యొక్క జ్ఞాపకాన్ని మీరు కంప్లీట్ గా తుడిచేసుకుందామని ఎందుకు అనుకుంటున్నారు? ఐ డిస్లైక్ ద మెమొరీ ఆఫ్ ఆల్ ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి జ్ఞాపకాలు ఏది నాకు నచ్చటం లేదు.
అవన్నీ నా మీద ఒక చెడు రుచిని నాకు ఇచ్చాయి. ఇన్ దాట్ నాట్ ఏ గుడ్ ఇనఫ్ రీజన్, దానికి తగిన కారణం ఏమీ లేదు అన్నారు. నాట్ క్వైట్ ఇస్ ఇట్? అవును, ఏమీ లేదు. Lakshmi, is that not a good enough? Is that not a good enough reason? Is that not? అవును, it has left a very bad taste in my mouth. అంటే నాకు ఒక చెడు రుచిని ఇచ్చింది ఆ జ్ఞాపకం అంతా. అందుకని ఇస్ దట్ నాట్ ఏ గుడ్ ఇనఫ్ రీజన్? అది మంచి కాదు, తగిన రీజన్ కాదా, మంచి రీజన్ కాదా అంటే కాదు అన్నారు. అవును, నాట్ క్వైట్, కాదు. మీరు ఎందుకని ఆ పాస్ట్ మెమొరీస్ అన్నిటినీ తుడిచేయాలనుకుంటున్నారు? తప్పనిసరిగా నాట్ బికాస్ అవేమో మీకు బ్యాడ్ టేస్ట్ ఇచ్చేయని కాదు, నాట్ బికాస్ దే లీవ్ ఏ బ్యాడ్ టేస్ట్. అవి మీకు ఒక చెడుని, అంటే మనం తెలుగులో చెప్పాలంటే చెడు రుచి అంటే చెడు అనుభవాన్ని ఇచ్చేయని కాదు. ఈవెన్ ఇఫ్ యూ వర్ ఏబుల్ త్రూ సమ్ మీన్స్ టు వైప్ అవుట్ ద పాస్ట్, మీరు ఏదో విధంగా దాన్ని అంతటినీ తుడిచేయగలిగినా సరే, మీకు మళ్ళీను ఈ యాక్షన్స్ దట్ యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్, మీకేమోని సిగ్గుపడవలసిన వాటిలో మీరు పట్టుకోబడతారు. అంటే మళ్ళీ మీకు అలాంటివి బంధిస్తాయి. కేవలంగా ఈ మీకు నచ్చని వాటన్నిటినీ జ్ఞాపకాలను తుడిచేయడం అన్నది సమస్యకి పరిష్కారం కాదు. ఐ థాట్ ఇట్ డిడ్, నేను అనుకుంటున్నాను అలా అవుతుందని. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం దెన్? అయితే సమస్య ఏమిటి? ఆర్ యు నాట్ మేకింగ్ ఇట్ అన్నెసెసరీలీ కాంప్లెక్స్? ఐ థాట్ ఇట్ డిడ్ అంటే నేను అనుకుంటున్నాను. ఆర్ యు నాట్ మేకింగ్ ఇట్ అన్నెసెసరీలీ కాంప్లెక్స్? మీరు దీన్ని కాంప్లెక్స్ చేయటం లేదా? ఇట్ ఈస్ ఆల్రెడీ కాంప్లెక్స్ ఇనఫ్, అట్లీస్ట్ మై లైఫ్ ఈజ్. ఇది ఆల్రెడీ కాంప్లెక్స్ గానే ఉంది, నా లైఫ్ అసలు అలా ఉంది. వై డిడ్ అనదర్ బర్డెన్ టు ఇట్? దాన్ని ఇంకొకరు ఎందుకు బర్డెన్ చేయాలి? యాజ్ వి యాడింగ్ ఏ ఫర్దర్ బర్డెన్, మనం ఇంకొక బర్డెన్ అన్నది ఇక్కడ కలపడం వల్ల, లేకపోతే మనమేమోని అండర్స్టాండ్ వాట్ ఈజ్ అండ్ బీ ఫ్రీ ఆఫ్ ఇట్, ఇంకొక బర్డెన్ కలుపుతున్నామా, దాన్ని అవగాహన చేసుకుని దాని నుంచి స్వేచ్ఛ పొందుతున్నామా? దయచేసి లీవ్ ఏ లిటిల్ పేషెన్స్, కొంత సహనం కలిగి ఉండండి. వాట్ ఈస్ ద అర్జ్ దట్ ఈస్ ప్రాంప్టింగ్ యూ టు వైప్ అవుట్ ద పాస్ట్? అసలు గతం అంతటిని తుడిచేయాలన్న ఈ తపనకి మూల కారణం ఏమిటి? అర్జ్ ఏమిటి ఇక్కడ? ప్లీజ్ హ్యావ్ ఏ లిటిల్ పేషెన్స్ అన్నారు. అంటే ఇట్ మే బి అన్ప్లెజెంట్, అది మీకు నచ్చకపోవచ్చు, బట్ వై డూ యూ వాంట్ టు వైప్ ఇట్ అవుట్? నచ్చకపోయినంత మాత్రంలో దాన్ని తుడిచేయడం ఎందుకు? యూ హ్యావ్ ఎ సర్టన్ ఐడియా ఆర్ పిక్చర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మీకోసం మీకు ఒక రకమైన పిక్చర్ ఉంది, విచ్ దీస్ మెమొరీస్ కాంట్రడిక్ట్, మీకున్నటువంటి జ్ఞాపకాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. అంటే మన కోసం మనకు ఒక ఊహాత్మక చిత్రం ఉంటుంది, అందులో ఏంటి ఇలాంటి జ్ఞాపకాలు, ఇలాంటి వ్యక్తిని నేను నమ్మేను, అలాంటివన్నీ కూడా మనకి వ్యతిరేకతనిస్తున్నాయి. అండ్ సో యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దమ్. అందుకని వాటన్నిటినీ నుంచి మీరు వదులుచుకోవాలి ఆ జ్ఞాపకాలను చూస్తున్నారు. మీకు ఒక నిశ్చితమైన ఒక ఎస్టిమేషన్ ఉంది మీకోసం, అంటే మీరు ఊహించుకుంటున్నారు నేను ఇది అని, కాదా అన్నారు. అఫ్ కోర్స్, అదర్వైజ్ అవును అన్నారు ఆవిడ. అదర్వైజ్ అని ఏదో చెప్తుంటే we all place ourselves at various levels. మనందరం కూడా అంటే మనం ఏమిటి అని చూడకుండా మనం ఒక లెవెల్లో పెట్టుకుంటాం. అండ్ వీఆర్ కాన్స్టెంట్లీ మనం ఏంటంటే ఆ హైట్స్ ఎంతో ఉన్నతంగా ఊహించుకుంటాం, నేను చాలా హై అండి అని. అది ఎప్పుడు కూడా మనం అందులోంచి పడిపోతూనే ఉంటాం. ఇట్ ఈస్ ద ఫాల్స్, అంటే మనం ఎలా ఊహించుకున్నామో మనం అలా ఉండం. నాకు ఎంతో మంచితనం ఉంది, నాకు ఎంతో దాతృత్వం ఉంది, నాకు అన్ని సద్గుణాలు ఉన్నాయి, నాకు అనంత క్షమ ఉంది, ఇలా ఏవేవో ఊహించుకుంటాం. కానీ రియాలిటీలో అవి పడిపోతూనే ఉంటాయి, అలా ఉండం మనం. అందుకని ఆ హైట్స్ లోంచి పడిపోతాం. ఇట్ ఈస్ ద ఫాల్స్ వీఆర్ అషేమ్డ్. మనం పడిపోతున్నప్పుడల్లా మనకు సిగ్గు అనిపిస్తుంది. సెల్ఫ్ ఎస్టీమ్ ఇస్ ద కాజ్ ఆఫ్ అవర్ షేమ్. మనం ఇలా మన కోసం ఇలా గట్టిగా ఊహించుకుని అది పెట్టుకుంటున్నాం కదా, ఆ గౌరవమైన హైట్ లో, అదే కారణం మన యొక్క సిగ్గుకి. ఆఫ్ అవర్ ఫాల్, మనం పడిపోవడానికి కూడా అదే. ఇప్పుడు మనం ఎంతో ఉన్నతంగా ఉన్నామని ఊహించుకోకపోతే మనం పడిపోవడంలో అంత బాధపడం. ఇట్ ఈస్ దిస్ సెల్ఫ్ ఎస్టీమ్ దట్ మస్ట్ బి అండర్స్టూడ్ అండ్ నాట్ ద ఫాల్. ఈ సెల్ఫ్ ఎస్టీమ్ ఏమిటని దాన్ని మనం అర్థం చేసుకోవాలి, పడిపోవడానికి కాదు. ఇఫ్ దెర్ ఈస్ నో పెడెస్ట్రల్ ఆన్ విచ్ యూ హ్యావ్ పుట్ యువర్ సెల్ఫ్, మీరు ఒక పెడెస్ట్రల్ అంటే ఒక పెద్ద ఎత్తైన దాని మీద మిమ్మల్ని మీరు కూర్చోబెట్టుకున్నారు.
హౌ కెన్ దేర్ బి ఎనీ ఫాల్? అంటే ఇఫ్ దెర్ ఈస్ నో పెడస్టల్, అలాంటి పెడస్టల్ మీద మీరు కూర్చోలేదనుకోండి, పడిపోవడం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మిమ్మల్ని మీరు ఉన్నతమైనటువంటి ఒక పీఠం మీద కూర్చోబెట్టుకున్నారు, పీఠమో స్టేజో అలాగా. అక్కడ అలా కూర్చోబెట్టుకోలేకపోతే మీకు పడిపోవడం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మీరు ఏదో కిందనే మామూలుగా ఉంటే మీకు పడిపోవడం ఎలా ఉంటుంది? మీరు ఉన్నతంగా ఎక్కడో మీద కూర్చోవడం బట్టి పడిపోవడం వస్తుంది. వై హ్యావ్ యూ పుట్ యువర్, మీరు ఎందుకు అలా పెడస్ట్రల్ అనే దాంట్లో, అంటే ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఉన్నతమైనటువంటి ఆత్మగౌరవం అనే దాంట్లో, ఆ ఉన్నతమైన దాంట్లో ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నారు? హ్యూమన్ డిగ్నిటీ, ద ఐడియల్ అండ్ సో ఆన్, దాన్నే మీరు ఆత్మగౌరవం అనండి, హ్యూమన్ డిగ్నిటీ అవనండి, ఆదర్శం అనండి, ఏదైనా అసలు ఎందుకు అలా కూర్చోబెట్టుకోవాలి? ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్, దెన్ దేర్ విల్ బి నో షేమ్ ఆఫ్ ద పాస్ట్. అంటే ఇదే ఇంకో రకంగా చెప్పాలంటే ఇమేజ్. మనం ఎప్పుడు మన కోసం ఊహాత్మకంగా చాలా ఉన్నతంగా ఉన్నానని అనుకుంటాం అనమాట. అయితే మీరు అలాంటి ఉన్నతంగా కూర్చోబెట్టుకోవడం ఎందుకు? మిమ్మల్ని మీరు అవగాహన చేసి, ఇదంతా మీరు అవగాహన చేసుకున్నారనుకోండి, అక్కడ సిగ్గన్నది, గతం మీద మీకు సిగ్గే ఉండదు. ఇట్ విల్ హ్యావ్ కంప్లీట్లీ గాన్. అదంతా పూర్తిగా వెళ్ళిపోతుంది. యూ విల్ బి వాట్ యు ఆర్ వితౌట్ ద పెడస్టల్. మీరు అలా ఉన్నతమైన దాని మీద కూర్చోబెట్టుకోకపోతే మీరు మీరుగానే ఉంటారు. ఇఫ్ ద పెడస్టల్ ఇస్ నాట్ దేర్, అలా హైగా ఉన్న పెడస్టల్ అన్నది లేదనుకోండి, అప్పుడు అక్కడ హైట్ అన్నది, అక్కడ ఉన్నటువంటి మీరు కిందకి చూడగాని లుక్అప్ పైకి చూసేది కానీ లేదు. అంటే లుక్ డౌన్ అంటే తక్కువగా ఎక్కువగా చూడడం అన్నది లేదు అక్కడ. మిమ్మల్ని మీరు చాలా ఉన్నతంగా ఉండబట్టి మీరు అలా ఉంటున్నారు. అందరూ నాకంటే చాలా తక్కువ వాళ్ళని, నేనే చాలా ఉత్తమంగా ఉన్నతంగా ఉన్నానని అలాగా. యు ఆర్ వాట్ యు హ్యావ్ ఆల్వేస్ అవాయిడెడ్. మీరు ఏదైతే అవాయిడ్ చేస్తున్నారో అదే మీరు అయి ఉన్నారు. ఇట్ ఈస్ దిస్ అవాయిడెన్స్ ఆఫ్ వాట్ ఈజ్, ఆ యథార్థత ఏదుందో దాన్ని మీరు వదిలించుకుందాం అనుకుంటున్నారే, ఆ వాట్ ఈజ్ అనే యథార్థాన్ని, ఆఫ్ వాట్ యు ఆర్, మీరు ఏమిటి, దట్ బ్రింగ్స్ అబౌట్ కన్ఫ్యూషన్. మీరు అదే మీకు కన్ఫ్యూజన్ తెస్తోంది. అండ్ ఎంటగానిజం అంటే ఇక్కడ ఏమంటున్నారు, దట్, ఈ ఒక్క వాక్యం మళ్ళీ చూద్దాం. ఇఫ్ ద పెడస్ట్రల్ ఇస్ నాట్ దేర్, మీరు అలా ఉన్నతమైన ఒక పెడస్ట్రల్ మీకు కూర్చోలే, అసలు అది లేదనుకోండి, హైట్ అన్నది లేదు, మీరు కూడా మామూలుగానే ఉన్నారు. ద హైట్ దట్ మేక్స్ యూ లుక్ డౌన్ ఆర్ లుక్ అప్, మీరు కిందకి ఎక్కువగాను తక్కువగా చూడడం అన్నది లేదు. అప్పుడు మీరు వాట్ యు హ్యావ్ ఆల్వేస్ అవాయిడెడ్, మీరు ఏదైతే అవాయిడ్ చేస్తున్నారో అదే మీరు అయి ఉంటారు. ఇట్ ఈస్ దిస్ అవాయిడెన్స్, ఇలాగా వాట్ ఈజ్ అనే యథార్థాన్ని మీరు వదులుచుకోవడం వల్లే, ఆఫ్ వాట్ యు ఆర్, మీరు ఏదై ఉన్నారో దాని నుంచి మీరు వదులుచుకోవడం వల్ల, అది మీకు కన్ఫ్యూషన్ని, వ్యతిరేకతల్ని, సిగ్గుని, అసహ్యాన్ని తెచ్చిపెడుతుంది. యూ డు నాట్ హ్యావ్ టు టెల్ మీ ఆర్ అనదర్ వాట్ యు ఆర్, మీరు ఏమిటి అని నాకు కానీ ఇతరులకు కానీ మీరు చెప్పక్కర్లేదు. కానీ బీ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్, మీరు ఎరుకతో ఉండండి మీరేమిటో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్లెజెంట్ ఆర్ అన్ప్లెజెంట్, అది మీకు నచ్చినా సుఖకరంగా అంటే ప్లెజెంట్ గా ఉన్నా, మనకి సంతోషకరంగా లేకపోయినా, అది మీరు చూడండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ వాట్ యు ఆర్ అనే అవేర్నెస్ లో ఉండండి. అది నచ్చినా నచ్చకపోయినా లివ్ విత్ ఇట్, దాంతోటే ఉండండి. దాన్ని జస్టిఫై చేసుకోకుండా, దాన్ని అడ్డకుండా అంటే నిగ్రహించకుండా దాంతో పాటే ఉండండి. లివ్ విత్ ఇట్ వితౌట్ నేమింగ్ ఇట్, దానికి ఏం పేరు పెట్టకండి, దాంతో పాటు ఉండండి. దాని నుంచి మీరు దూరం అయిపోకుండా ఇప్పుడు మీరు ఉన్నట్టుగా ఉండండి. ఫర్ ద వెరీ టర్మ్ ఇస్ ఎ కండెమ్నేషన్ ఆర్ అన్ ఐడెంటిఫికేషన్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే దానికి ఒక పేరు పెట్టారనుకోండి, అది అసూయను లేకపోతే ఏదైనా, అప్పుడు ఏం చేస్తారు, ఆ టర్మ్ తోటి మీరు కండెమ్ చేస్తారు, చిచ్చి ఇలా ఉండకూడదు అని, లేకపోతే ఐడెంటిఫై అయిపోతున్నారు. ఇవేవి లేకుండా, అందుకని పేర్లు ఏమి పెట్టకుండా మీరు ఏది ఎలా ఉంటే అలా ఉండండి, దాంతోటే ఉండండి, భయం లేకుండా. ఎందుకంటే భయం అన్నది మనకి ఉన్న కమ్యూనియన్, మనం ఒకరితో ఒకరికి కమ్యూనికేట్ చేసుకోవడాన్ని అడ్డేస్తుంది. వితౌట్ కమ్యూనియన్ యూ కెనాట్ లివ్ విత్ ఇట్. అంటే కమ్యూనియన్ అంటే ఇక్కడ ఒకరితో ఒకరే కాదు, దాంతోటి మా అనుబంధం అనే దాన్ని కూడా అవగాహన చేసుకునే కమ్యూనియన్ అనేది అక్కడ మనకు ఉండదు అనమాట. ఆ కమ్యూనియన్ లేకపోతే మీరు లక్ష్మి, హార్మనీ అంటే కమ్యూనికేషన్ లో ఉండే హార్మనీ, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడం కదా. ఏంటి హార్మనీ, 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 అది అది కూడా కమ్యూనియన్, హార్మోనీ అన్న మీనింగ్ ఉందా? అది అంటే మన కమ్యూనికేషన్ లో ఉండే హార్మనీ, కమ్యూనియన్, యూనియన్. నేను ఒకటి చెప్పనా, అది ఇప్పుడు నువ్వు కోపంతో ఉన్నావు, కోపాన్ని నువ్వు సమంగా అవగాహన చేసుకోలేదనుకో, కమ్యూనియన్ లేదనుకో,
యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది ఆయన చెప్పేది. వితౌట్ కమ్యూనియన్ అంటే దాని నుంచి మీకు సరైన విధంగా అవగాహన లేకపోతే మీరు దాంతో ఉండలేరు. టు బీ ఇన్ కమ్యూనియన్ ఈజ్ టు లవ్. అలాగా కమ్యూనియన్తో ఉండడమే ప్రేమించడం. వాట్ వితౌట్ లవ్ యూ కెనాట్ వైప్ అవుట్ ద పాస్ట్. ప్రేమ లేకపోతే మీరు పాస్ట్ అంతటిని తీసేయలేరు. విత్ లవ్ యూ కెనాట్ వైప్ అవుట్ ద పాస్ట్ విత్ లవ్.